సాగర్ అయినా కొండపోచమ్మ సాగర్ పక్కనైనా ఇదే రీతి లోపల పేద ప్రజల రైతుల పొట్టలు కొట్టి వాళ్ళకు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ భూములు లాక్కొని ప్రాజెక్టుల నిర్మాణం పేరిట వాళ్ళ స్వప్రయోజనాలు వాళ్ళ సొంత ఆస్తుల్ని పెంచుకున్నారు తప్ప ఇంకొకటి కాదని ఈ రోజు ఉదయం నుంచి బిగ్ టీవీ కళ్ళకు కట్టినట్టు అక్కడి రైతుల ఆక్రందనని అక్కడి ప్రజల ఆర్తనాదాల్ని వినిపించినందుకు బిగ్ టీవీ యాజమాన్యానికి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కనీసం మా దరఖాస్తుల్ని పట్టించుకోలేదు, స్పందించలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వమైనా వెంటనే జరిగిన అక్రమాలన్నింటి మీద చర్య తీసుకొని తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ బిగ్ టీవీ యాజమాన్యానికి ఒక విజ్ఞప్తి. ఇదే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారి సొంత గ్రామం. ఇంతకుముందు కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లిలో వచ్చేది. ప్రస్తుతం తోటపల్లి బెజ్జంకి మండలం సిద్దిపేట జిల్లాలో కలుపుకున్నారు. ఈ తోటపల్లిలో ఒక రిజర్వాయర్ కడతామని చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాల నుంచి సుమారు 2000 నుంచి 5000 ఎకరాల వరకు పేద సన్నకారు రైతుల నుంచి భూములు సేకరించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తోటి భూమి పూజ చేయించారు. తర్వాత ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందని చెప్పిండ్రు. ఇప్పటికీ రైతులు మీరిచ్చిన పైసల్ని మిత్తితో మీకు ఇస్తాం, మా భూములు మాకు ఇవ్వమంటే సొంత ఊరైనది తోటపల్లి. ఆ ఏట్లే కూట్ల రాయి తీయొత్తలేదు హరీష్ రావు గాని ఏట్ల రాయి తీస్తా అని చెప్పి దేశమంతా ముచ్చట చెప్పుకుంటూ వస్తాడు. ముందుగాల ఆ తోటపల్లి రిజర్వాయర్ కోసం ఎక్కడైతే భూముల్ని సేకరించి రైతులకి ఆ భూములు వాళ్ళకి ప్రాజెక్టు నిర్మాణం క్యాన్సిల్ అయిన తర్వాత ఆ భూములు వాళ్ళకి ఇవ్వమంటే ఇస్తలేరో దాని వెనకాల కూడా ఇప్పుడు రంగనాయక సాగర్ పక్కన అమాయకంగా కనబడి ఫామ్ హౌస్లు కట్టుకున్న రీతి లోపలనే ఆ భూములు కూడా 1000 ఎకరాల భూముల్ని కూడా అట్లే వాళ్ళు స్వప్రయోజనాల కోసం వాడుకునేటువంటి కుట్ర జరుగుతుంది. కాబట్టి దయించి రంగనాయక సాగర్ మీద ఎట్లయితే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి ప్రజలు నిలబడిందో బిగ్ టీవీ, రేపు అదే రీతిలో తోటపల్లి రిజర్వాయర్ విషయం లోపల కూడా నిజానిజాలు ప్రజల ముందుకు తేవాలని మేకవన్నే పులిలని హరీష్ రావు గారు తోడేలు తోలు కప్పుకొని మేక తోలు కప్పుకొని ప్రజల్ని మోసం ఎట్లా చేస్తున్నాడు అనేది ఒక్కసారి ప్రజలకు అర్థమయ్యే రీతి లోపల చెప్పాలని చెప్పి మీరు ఇప్పుడు ఇన్షియేషన్ చెప్పారు, వివరాలు చెప్పారు, తోటపల్లి దానికి సంబంధించి చెప్పారు, దానికి సంబంధించి కూడా అంటే ఇది ఇంతటితో ఆగదు. మీరు చూస్తున్నారు ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్, చాలా చిన్న విషయం కానీ ఇంకా వెనకాల చాలా ఉన్నాయి. థింగ్స్ ఆర్ ఇన్ పైప్ లైన్. ఖచ్చితంగా నేకెడ్ ట్రూత్ లో మేము దాన్ని బిగ్ టీవీ ద్వారా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం సార్. మీరు ఇప్పుడు ఇంకొక విషయం చెప్పారు తోటపల్లికి సంబంధించి, అది కూడా పైప్ లైన్ లో ఉంది. దానికి సంబంధించి కూడా మీరు చెప్పినట్లుగా దానికి సంబంధించి నిజాలు ప్రూఫ్స్ తో సహా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం సార్. సార్ తప్పకుండా జర్నలిజం అనేది 4th ఎస్టేట్, పేద ప్రజల గొంతుగా నిలబడాలి. ఎక్కడైతే సంస్థలు వ్యవస్థలు విఫలమవుతున్నాయో అక్కడ మీరు నిలబడతారని, పేద ప్రజల గొంతుకగా మీడియా పనిచేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ నేను ఎన్నికల ప్రచారంలో ఉన్నాను సార్. మధ్యలో ఆగి మాట్లాడుతా ఉన్నాను. సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. చివరిగా ఒకటి అంటే దీని మీద ఎట్లా ముందుకు వెళ్ళాలి? ఒకసారి మీరు ఒక అడ్వకేట్ గా కూడా ఉన్నారు లీగల్ గా సార్. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు గతంలో ఎవరైతే అక్కడ పనిచేసి తప్పులకు సహకరించినారో ముందుగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి సార్. ఉదాహరణకి నేను ఉదయం నుంచి కొంతమంది రైతుల మాటలు వింటున్నాను. ఒక రైతు తనకు 5 ఎకరాల 34 గుంటల భూమి ఉంటే 5 ఎకరాల ఒక భూమికి నష్టపరిహారం ఇచ్చి మిగతా 33 గుంటల స్థలాన్ని వాళ్ళు తీసుకుపోయి సుడాకి ఇచ్చిండ్రని, ఆ సుడా జాగలేదో పార్కులు పెట్టిండ్రని ఒక రైతు ఆవేదన నేను పొద్దున ప్రచారంకి వెళ్తూ విన్నాను సార్. అట్లాంటి వాటిలో నేరుగా చీటింగ్ కేసు పెట్టాలి సార్. ఎందుకంటే రైతు భూమి 5 ఎకరాల 34 గుంటలు ఉన్న చోట నష్టపరిహారం 5 ఎకరా 1 గుంటకి ఇచ్చి 33 గుంటలు వాళ్ళు కబ్జా చేసిండ్రు కాబట్టి ట్రెస్పాస్ చేసిరని, కబ్జా చేసిరని, చీటింగ్ చేసిరని ఈ అన్ని సెక్షన్ల కింద అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన అధికారులను సహకరించిన రెవెన్యూ యంత్రాంగం అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారి మీద ఖచ్చితంగా కేసులు నమోదు చేయడం ఒక అంశం. అంటే ఇందులో మీరు ఉదయం నుంచి టెలికాస్ట్ చేస్తున్న దాంట్లో రకరకాలైనటువంటి కేసులు బయటపడతా ఉన్నాయి. నా పొలానికి దారి లేదు కానీ మాజీ మంత్రి గారి పొలానికి మాత్రం మా పొలాలకి రోడ్ వేసుకుపోయారని ఇంకొక ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒక్కొక్క రైతు కష్టాన్ని ఒక్కొక్క రకంగా క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు చట్టాన్ని ఉల్లంఘించినటువంటి అధికారులను కూడా ప్రాసిక్యూట్ చేయాలి. చివరిగా ఇవేవి సరిగా సపోర్ట్ చేయనప్పుడు చివరిగా న్యాయస్థానాలకు వెళ్లి వీళ్ళకి శిక్ష పడేలా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా ఒక వృత్తిరీత్యా న్యాయవాదిగా పేద ప్రజలు రైతుల పక్షాన అవకాశం వస్తే నిలబడి వారు సహకరిస్తే పోరాడతానని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నారు. రైట్, మోస్ట్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ది గెస్చర్ అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us రఘునందన్ రావు గారు. అది